కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మనం ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మనం జీవిత పాఠశాల అనే అంశంలో యోసేపు గారి జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాం. ఈ అధ్యయనంలో నాకు ఒక చిన్న తలంపు వచ్చింది. ఆ తలంపు ఏమిటంటే, యోసేపు గారి యొక్క వ్యక్తిత్వం లక్షణాలు ఏవైనా దొరుకుతాయా, ఎలాగైనా బయటికి తేవచ్చా? ఒక్కోసారి కొన్ని సామాన్యమైన ఆలోచనలే కానీ ఈ ఆలోచనలు కాస్త ఆదరణ ఇస్తుంటాయి ఒక్కోసారి. ఎందుకంటున్నానంటే, ఆదికాండం 39వ అధ్యాయంలో మీరు 3వ వచనం చూడండి. అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేశానని అని రాశాడు. ఒక కార్యం యోసేపు చేతిలో సఫలమైంది. అతడు చేసిన ప్రతి కార్యం సఫలమైంది. నెంబర్ 1. నెంబర్ 2 చూడండి, 23వ వచనంలో వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడు చేయించువాడు అంటూ ఒక మాట రాశాడు. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించబడిన దేన్ని గురించి విచారణ చేయకుండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలం చేసిన. పొతీఫర్ ఇంట కానీ చెరసాలలో కానీ అతను చేసింది ప్రతి కార్యం సఫలమైంది అని రాసింది. పాత నిబంధన గ్రంథమైనా కొత్త నిబంధన గ్రంథమైనా, లేఖనానికి పూర్వమైన లేఖనం వ్రాయబడిన తరువాత అయినా దేవుని యొక్క గుణలక్షణాల్లో మార్పేం లేదు. ఆయన వాక్య ప్రమాణాలలో మార్పు ఉండదు. ఈ కారణం చేత యోసేపు గారిని గురించి మరో కోణంలో నుంచి మనం ఆలోచించవచ్చేమో అనిపించింది. ఆ అనిపించిన కారణాన్ని చేత నేను మీతో ఈ కొద్ది మాటలు పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, లేఖనం మీది. ఈ భక్తుల జీవితాలు మా కొరకే మీరు వ్రాయించారు. అనేక మార్లు మా అంతరంగంలో మేము చేసే పనుల ఎడల అవి సఫలం కాకపోవడం వాడి ఎడల మా మనసులకు చాలా దుఃఖం, వేదన కలగడం చూస్తున్నాం. ఎందుకు సఫలం కావడం లేదు అని ఆలోచిస్తున్నామే కానీ సఫలం అవడానికి ఏం కావాలి అనేది ఆలోచించడం లేదని ఎక్కడో మనసులో తెలియని ఆలోచన పొడచూపింది. ఈ కారణం చేత లేఖనాలను చూడడం, మీరు కొద్ది తలంపులు ఇవ్వడం, ఆ తలంపులు నేడు పంచుకోవడానికి మీరే మీ ఆత్మచేత నింపి వింటున్న మా ప్రియుల అంతరంగాలకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి నీ దాసుని బలపరచుమని, కృప చూపించుమని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పొతీఫర్ ఇంట యోసేపు ఉన్నాడు. అతని చేతిలో యెహోవా సఫలం చేశాడు ప్రతి కార్యాన్ని. కార్యం సఫలం చేయడం అనేది ఓ అద్భుతమైన సంగతి. కార్యం సఫలం కాకపోవడం అనేది ఎంత బాధాకరమో ఒకసారి మీరు చూడండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనంలో ఇలా రాసింది. ఏమనుందంటే, కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును. కోరిక సఫలము కాకుండుట చేత హృదయం నొచ్చుతుంది అని. అనుకున్న పని, జరగాలని కోరిన పని, జరగాలని చేసిన పని సఫలం కాకపోవడం అనేది హృదయానికి నొప్పి, అంతరంగానికి నొప్పి కలుగుతుంది. ఈ దినాన్న ఇలాంటి పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తున్న విశ్వాసులు ఉన్నారు. దేవుని యందు భయభక్తులు కలిగిన శ్రేష్టమైన సహోదరి సహోదరులు ఉన్నారు. కానీ ఎందుకు సఫలం కావడం లేదు అని వేదన చెందుతూ బాధపడుతూ ఉన్నవారు కూడా కనపడుతున్నారు. దానికి కారణాలు ఈ సమయంలో చూడ్డానికి ప్రభు సహాయపడ్డాడు. ఆ తలంపులను నేను మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. సమస్త మహిమ ఆయనకే చెందాలి. ఒక మాట, యోసేపు అమ్మివేయబడి బానిసగా పొతీఫర్ ఇంటికి వచ్చాడు. అక్కడ అతడు ఎలా ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు అని ఒక్క నిమిషం మనం ఆలోచన చేస్తే మనకు కనిపించే ఒక మాట ఏమిటో చూద్దాం. చూడండి దయచేసి. 138వ కీర్తన 6, 7 వచనాలు, 8వ వచనం కూడా చదువుకుందాం. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును.
అంటూ 7వ వచనంలో దావీదు గారు అంటాడు, నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నీ శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించును అంటూ యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. ఇక్కడ కార్యం సఫలం కావడానికి ఒక అద్భుతమైన గుణలక్షణం, ఆయన దీనులను లక్ష్యపెట్టడం. యోసేపు వ్యక్తిత్వంలో దీనత్వం అనేది అద్భుతంగా కనిపిస్తుంటుంది. అతడు ఇంట కానీ, వారికి ఆహార పదార్థాలు పట్టుకెళ్ళినప్పుడు కానీ, అతడు ఎన్నడూ అనల మీద తిరగబడినట్టు కానీ, అనలను శపించినట్టు కానీ కనపడదు. బ్రతిమాలుకున్నట్టు కనపడుతుంది. ఇక్కడికి వచ్చాడు. దీనత్వం అనేది ఓ అద్భుతమైన లక్షణం. ప్రభువు కూడా 400 నిశ్శబ్ద సంవత్సరాల తరువాత ఆయన నోరు తెరిచి మాట్లాడిన మాట కొండ మీద ప్రసంగంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు అనే పదం. దీనత్వం అనేది ఓ అద్భుతమైన గుణలక్షణం. ఎవరు తమ నిజస్థితిని గుర్తించగలుగుతారో వారు దీనులు. ఎవరు తమ నిజస్థితిని గుర్తించక తమను గురించి తాము ఎక్కువగా ఆలోచించుకుంటారో వారు గర్విష్ఠులు. మనల్ని గురించి మనం అధికంగా ఊహించుకోవడం అనేది గర్వానికి చిహ్నం. గర్వం అది. మనం ఏమిటి, ఎంతసేపు ఉంటాం, ఎంతకాలంలో మనం వెళ్ళిపోతాం, మనకున్నదేమిటి, అసలు మనమేమిటి, మన జీవితం ఏమిటి, మన పరిస్థితులు ఏమిటి, మనం ఏ పాటి వాళ్ళం. ఒక క్షణం ఆలోచించుకుంటే ఒకప్పుడు యోసేపు ఘనుడే, ఆస్తికి వారసుడే, తండ్రికి ఇష్టుడే, సమస్తమైనటువంటి సదుపాయాలు కలిగినవాడే. కానీ అవన్నీ ఒక్క రోజులో పోయినాయి అతని జీవితంలో. కానీ అతడు ఆ సమయంలో దీనుడిగా కనిపించడం అనేది, అతడు అన్నీ కలిగి ఉన్నా దీనుడిగానే ఉన్నాడు, ఏమీ లేకపోయినా దీనుడిగానే ఉన్నాడు. యోసేపులో ఈ అద్భుతమైన గుణలక్షణం సంతోషాన్ని ఇచ్చింది. అతడు దీనుడు అని చెప్పుకోవడానికి ఏ సందేహం లేదు. అంతేకాదు, ఇక్కడ రాస్తాడైనా, నీ కుడి చేయి నన్ను రక్షించును అంటూ యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. దీనులను ఆయన విడిచిపెట్టేవాడు కాదు. దీనులకు తోడుండే దేవుడు ఆయన. యోసేపునకు పొతీఫర్ ఇంట దేవుడు తోడుగా ఉన్నాడు అని రాసి ఉండడంలో మనం దేవుని యొక్క కృపే కారణం కాదనం. కానీ అంత మాత్రం చేత ఆ కృపను కొనసాగించుకోవడానికి, ఆ కృపతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండడానికి, కృప సత్య సంపూర్ణుడైన ఆయనతో సహవాసం కలిగి ఉండడం అనేది ఓ గొప్ప కార్యం కదా. అతడు కార్యం సఫలమైంది అనంటే ఖచ్చితంగా అతడు దీనుడు. నెంబర్ 1. రెండవ మాట ఏమిటంటే, ఒకసారి సామెతల గ్రంథం 16వ అధ్యాయం 2, 3 వచనాలను చదువుకుందాం. ఒకరి నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషముగా కనపడును, యెహోవా ఆత్మలను పరిశోధించును. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. యోసేపు నిర్దోషి కాదనగలిగిన వారెవరు? దీనుడు మాత్రమే కాదు, నిర్దోషి కూడా. ఏ వ్యక్తి వ్యక్తిత్వంలో దీనత్వం ఉంటుందో, ఏ వ్యక్తి నిర్దోషిగా బ్రతకడానికి తన యొక్క అంతరంగాన్ని దేవుని మీద నిలుపుకుంటాడో అలాంటి వ్యక్తి దేవునికి ఇష్టడుగా ఉంటాడు. చాలా కాలం క్రితం ఒక వ్యక్తి ఇలా అన్నాడు. ఆయన అన్న మాట ఏమిటంటే, బ్రదర్, నేను పెద్ద అయినా ఒక ఆర్గనైజేషన్లో ట్రెజరర్ పోస్ట్లో ఉన్నాడు. తన పేరట ఆయనకి lakhs of rupees వచ్చేవి. బ్రదర్, ఆ డబ్బుల్లో నుంచి నేను ఒక్క పైసా కూడా ముట్టుకోలేదు బ్రదర్, నా చేతులు నిర్దోషంగా ఉన్నాయి అన్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం!
ఆయన ఫారెన్ కరెస్పాండెన్సీ ఉన్నటువంటి వ్యక్తితో సంబంధాలు ఉన్నాయి ఆయనకి. ఈయన నమ్మి ట్రెజరర్గా పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే పైసా తీసుకోడు కాబట్టి పెట్టారు. పైసా మీద ఆశ లేనివాడు కాబట్టి పెట్టారు. ఆలోచించండి. ఆయన ప్రతివాని నడతలను ఆయన దృష్టించేవాడు. దృష్టించినప్పుడు యోసేపు నిర్దోషి. అతనిలో ఏ దోషం లేదు. దోషం లేని వ్యక్తిత్వం అనేది ఓ అద్భుతం భూమి మీద. దోషం అంటకుండా బ్రతకడం అనేది ఓ పరిశుద్ధమైన జీవన విధానం. యోసేపు ఆలోచించండి. మనం గతంలో చూసాం, ధనం అతని చేతిలో ఉంది, అధికారం అతని చేతిలో ఉంది, కార్యనిర్వహణ యావత్తూ అతడే. కానీ వాటిని బట్టి అతడు గర్విష్టి కాల దీనుడయ్యాడు. ఎంతోమంది ఆ యవన కాలంలో తన దగ్గర పనిచేసేటువంటి స్త్రీలు, పురుషులు ఉంటారు. కానీ ఎక్కడా కూడా దోషం అతని అంతరంగానికి అంటినట్టు మనకు కనిపించదు. అతడు నిర్దోషి. దీనుడు గనుక అతని కార్యం ప్రభు సఫలం చేశాడు. అతడు నిర్దోషి గనుక అతని యొక్క కార్యాలని ప్రభు రాస్తాడు. చూడండి. అంతేకాదు, 3వ వచనంలో నిర్దోషి అనే పదం 2లో ఉంటే 3లో నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. 3వదిగా ఏమిటంటే తన భారమంతా ప్రభు మీద వేయటం, ప్రభువుకు అప్పగించుకోవడం, చేయటం. మన వంతు పని మనం చేస్తూనే ఉంటాం, దేవుడు చూసుకుంటాడంటాం కదా. అంటే మనం మన భారాన్ని ఆయన మీద వేయటం లేదు. మన వంతు చేయవలసినవి ఉన్నాయి, కాదనటం లేదు నేను. కానీ దేవునికి సంపూర్ణంగా అప్పగించుకుని మౌనంగా ఉండడం అనేది ఓ అద్భుతమైన ప్రక్రియ. అవును, నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. ఈ 39వ అధ్యాయంలో ఆదికాండంలో యోసేపు పొతీఫర్ ఇంట గృహ నిర్వాహకత్వం చేస్తున్నప్పుడు కానీ, చెరసాలలో అప్పగించబడినప్పుడు కానీ, తన కార్యనిర్వహణ వద్ద ఒక్క మాటైనా అతడు మాట్లాడినట్టు రాసున్నాయా? శోధన వద్ద మాట్లాడినట్టు రాసింది అంతవరకే. కానీ కార్యనిర్వహణ వద్ద అతని మాటలు ఏవీ నమోదు కాలేదు. కార్యనిర్వహణ వద్ద అతని మాటలు నమోదు కాలేదు అని అనడానికి గల కారణం, అతడు పూర్తిగా దేవుని మీద ఆనుకున్నవాడు, దేవునికి అప్పగించుకున్నవాడు, తన భారాన్ని యెహోవా మీద మోపినవాడు. అందుకనే దేవుడు అతని ఉద్దేశాన్ని సఫలం చేశాడు. మన మీద మోపబడుతున్న నేరం ఏమిటి అంటే, మనం మొట్టమొదటిగా దీనులం కాదు. రెండవదిగా మనలో దోషం ఏదో ఉంది. మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేస్తుంది. యోహాను గారు పత్రిక రాస్తూ అంటాడు, మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేయని ఎడల మనం దేవుని ఎదుట ధైర్యం గలవాళ్ళం అవుతాం అన్నాడు. కానీ అలాంటి ధైర్యం, ఆయన మీద భారం మోపగలిగిన ధైర్యం యోసేపుకుంది. కానీ మనకుందా? అంతేకాదు, మరో మాట మనం చూడాలి. అతడు వీటన్నింటి మధ్య అతని గురించి మనం నేర్చుకోవలసిన ఓ అద్భుతమైన మరో పాఠం ఏమిటో ఓసారి చూద్దాం. చూడండి. కీర్తన 57 2వ వచనం చదువుతున్నాను. అయితే మొదటి నుంచి చూద్దాం. నన్ను కరుణించు దేవా, నన్ను కరుణించుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. దావీదు గారి కీర్తన ఇది. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయి దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఇక్కడ కనిపిస్తున్న సంగతి ఏమిటంటే, ఒకే ఒక్కసారి అకస్మాత్తుగా నేరస్తుడైపోయినట్టు, ఆ స్థానం నుంచి బయటికి వెళ్ళగొట్టబడినట్టు దావీదు గారు అంతఃపురం నుంచి బయటకు వెళ్ళిపోయాడు. యోసేపు గారు కూడా పొతీఫర్ ఇంటి నుండి చెరసాలకు వెళ్ళాడు. ఆయన అరణ్యాలకు వెళ్ళారు, ఈయన చెరసాలకు వెళ్ళారు. వెళ్ళినప్పుడు వీళ్ళంటున్న మాట ఏమిటో తెలుసా? అయ్యా, నీ శరణు చూచి ఉన్నాను. దీనుడే, నిర్దోషే,
కానీ భారాన్ని ఆయన మీద మోపినవాడే ఆయననే శరణుజొచ్చాడు. అయ్యా నీవే నా శరణు అని. చిన్నప్పుడు స్కూల్లో ఆడుకునేటప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా కొట్టబోతున్నప్పుడు వాళ్ళకంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి శరణు అనేవాళ్ళం. అనగానే వాడు వెనక్కి తిరిగిరాయి జాగ్రత్త, వీడి జోరుకు వచ్చావంటే పగిలిపోద్ది అనేవాడు. భలే ఉండేది, సంతోషంగా ఉండేది. మనల్ని ఎవరొచ్చినా పెద్దవాళ్ళు ఉన్నాడు, వాళ్ళ శరణు సరిపోద్దని. అన్నింటికీ చాలినంతటి వాడు. ఆయన శరణు కోరడం అనేది ఓ అద్భుతమైన సంగతి. అది మనం దావీదు గారిలో చూస్తాం. అదే నాకు యోసేపు గారిలో కూడా ఉన్నది అనిపిస్తుంది. అతడు దేవుని శరణుజొచ్చాడు. అంతేకాదు, రెక్కల నీడను శరణుజొచ్చున్నాను అంటూ నా కార్యమును సఫలం చేయు దేవునికి నేను మొరపెట్టుచూ ఉన్నాను. యోసేపులో కనిపించిన మరో ఉన్నతమైన సంగతి ఏమిటంటే, అతని మౌనంలో ఓ అద్భుతమైన విజ్ఞాపన ఉంది. అతని మౌనంలో దేవునితో నిరంతరం మాట్లాడుతున్నటువంటి అనుభవం కూడా ఉంది అనిపిస్తుంటుంది. ఇది మరో సంగతి. ఇక ఆఖరి సంగతి చూద్దాం. చూడండి, కీర్తన 1:1 కీర్తన. చాలామంది కీర్తన గ్రంథాన్ని కూడా అధ్యాయాలు అంటున్నారు. పొరపాటేం కాదు, కానీ కీర్తన అనంటే దానికి ఒక ఆధిక్యత ఇచ్చినట్టు అనిపిస్తుంటుంది. 1 కీర్తన 2వ కీర్తన అన్నప్పుడు, మొదటి అధ్యాయం, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం అన్నప్పుడు తక్కువ చేసిన భావన ఉంది. 1 కీర్తన అన్నప్పుడు ఏదో ఆధిక్యత ఇస్తున్న భావం ఉంది. 1 కీర్తనలో ఇలా ఉంది. ఏమని రాస్తుంది 1 కీర్తన 2-3 వచనాలు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోర్న నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేనుదంతయు సఫలమగును. ఇక్కడ నాకు కనిపించిన మాట ఏమిటంటే, అతడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. అన్నలు పగబట్టినా తన పని తాను చేయటం మాననివాడు. పొతీఫర్ ఇంట శోధన పెరుగుతున్నా తన పని తాను మానవాడు. తీసుకుని వచ్చి చెరసాలలో వేసినా తన పని, తన దీనత్వాన్ని మాననివాడు. అతడు ఫలిస్తున్న కొమ్మగానే కనిపిస్తాడు. అందుకనే యాకోబు గారు తన మరణం దగ్గర అంటారు, యోసేపు ఫలించడు కొమ్మ అని. ఫలించేటువంటి అత్యున్నతమైన అనుభవం ఏ కాలంలోనైనా ఆకు వాడక తన కాలమందు ఫలించే చెట్టు వలె అతను ఉంటాడు గనక అతడు చేయునదంతయు సఫలమగును అన్నమాట. పరిస్థితులు మారిపోవచ్చు, కానీ ప్రభు మారడు. అందుకనే ఒక మాట ప్రభుని గురించి రాసింది. ఆ మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 64వ అధ్యాయంలో ఒక మాట, 4వ వచనం. తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలం చేయు మరి ఏ దేవునిని ఎవడును ఏ కాలమునో చూచుండలేదు. ఈ మాట పెట్టి ప్రభువా నీవే అని హృదయపూర్వకంగా అన్న సందర్భం. మన కోసం తన ప్రాణం పెట్టినవాడు, మన కోసమే మన స్థానంలో మరణించినవాడు, మరణాన్ని గెలిచి, సమాధిని గెలిచి, పాతాళాన్ని గెలిచి, అపవాదిని గెలిచి, మన కొరకై నిత్య జీవాన్ని తెచ్చినవాడు, పునరుద్ధానుడైనవాడు. ఆయన తన కోసమే కనిపెట్టుకున్న వారి విషయంలో కార్యాన్ని సఫలం చేసే ఆ దేవుడు మాత్రమే. ఈరోజైనా పరిస్థితులన్నిటి మధ్యలో ఎలా కార్యాలు దేవుడు అతనికి సఫలం చేశాడో ఆ విషయాలన్నీ ప్రభు మన కళ్ళ ముందు ఉంచాడు. కొద్ది మాటల్లో అది మన జీవితంలో అభ్యాసం చేయడానికి ప్రభు తన కృపను మనకు కనపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, ఎంతైనా నమ్మదగిన వారు మీరు. మీ కృప కలిగిన హస్తాలకు, జాలి కలిగిన హస్తాలకే వింటున్న మా ప్రియులను అప్పగించుకుంటూ మీ సన్నిధి మాకు తోడుగా ఉండనిచ్చి బలపరచుమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్ఠ ఉన్నత నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన
మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు. వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుని స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDలను తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది. తప్పకుండా చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి, ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి. వీచే గాలి, కూసే పక్షి, ఊగే కుంభ, వెలిగే తారా, సన్నుతించేది నిన్నే. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం,
రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299. రాలేవుగా కురిసే మంచు